హలో మూవీ మేట్స్, లేటెస్ట్గా వచ్చిన ఖతర్నాక్ మూవీస్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 చావా. ఇది ఒక ఎమోషనల్ వార్ డ్రామా. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ మూవీని పొరపాటున మీరు గనక థియేటర్లో మిస్ అయి ఉంటే ఓటీటీలో మాత్రం అస్సలు వదలొద్దు. 140 కోట్లతో తీసిన ఈ మూవీ థియేటర్స్లో 800 crores పైన సాధించి మూవీ సత్తా ఏంటో చూపెట్టింది. ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ జీవితం ఆధారంగా హిస్టారికల్ యాక్షన్ మూవీని నెక్స్ట్ లెవెల్లో ప్రయాణం చేశారు మావా. కొన్ని సీన్స్కి అయితే మీ రోమాలు నిక్కబడుచుకోవడం గ్యారంటీ. లాస్ట్ 20 minutes ఆ క్లైమాక్స్ అయితే మన ఒళ్ళు గగుర్లు పొడిచేలా తీశారు మావా. శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ అయితే ప్రాణం పెట్టి యాక్ట్ చేశాడు పో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అల్టిమేట్గా దంచి కొట్టాడు మన ఏఆర్ రెహమాన్. ఆ మ్యూజిక్తోనే మన అందరికీ గూస్ బాంబ్స్ రావడం పక్క. మన గుండెల్ని పిండేసే ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథని ప్రతి ఒక్క భారతీయుడు ఖచ్చితంగా చూడాలి మావా. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 2 ప్రవీణ్కుడు షప్పు. ఇది ఒక ఇన్వెస్టిగేషన్ కామెడీ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది. రీసెంట్ టైంలో మలయాళం మూవీస్ కంటెంట్ అంటే ఇదిరా అని మనందరం తెగబడి చూస్తున్నాం. చిన్న లైన్ని పట్టుకుని 2.5 hours ఓన్లీ స్క్రీన్ ప్లేతోనే మనల్ని కట్టి పడేయడం అంటే మామూలు విషయం కాదు భయ్య. ఈ మూవీ లైన్ ఏంటంటే ఓ కళ్ళు దుకాణంలో ఒకడు చస్తాడు. ఆ టైంలో అక్కడ ఒక 11 మంది ఉంటారు. మరి వాళ్ళలో ఆ హంతకుడు ఎవరు అనేది పోలీస్ అయిన మన బసీల్ జోసెఫ్ కనిపెట్టాడా లేదా అనేదే ప్లాట్. ఇక బసీల్ జోసెఫ్ ఉంటే మూవీ ఎందుకు డల్ అవుతుంది మావా. తన యాక్టింగ్తో, తన కామెడీతో, తన ఇన్వెస్టిగేషన్తో పిచ్చెక్కిచ్చాడు పో. సెకండ్ హాఫ్లో అక్కడక్కడ కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఫీలింగ్, ప్లస్ మలయాళం మూవీస్ అంటే స్లోగా ఉంటాయి. దీనికి కూడా అది తప్పలేదు, అది మైనస్. ఓవరాల్గా అయితే ఇది ఒక సూపర్ మూవీ, పక్కా చూడండి. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ సోనీ లీవ్ ఓటీటీ. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 3 ఏ డాగ్స్ వే హోమ్. ఇది ఒక డ్రామా మూవీ. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. 777 చార్లీ లాంటి ఇంకొక మూవీ కావాలి బ్రో అంటే దీన్ని పక్కాగా చూడండి బ్రో. ఒక ఫీమేల్ డాగ్ తనని పెంచిన పర్సన్ దగ్గరికి దాదాపుగా 400 kilometers దూరం నుండి ఓనర్ ఇంటికి దారేది అనేలా మూవీ టైటిల్ కూడా అదే, ఏ డాగ్స్ వే హోమ్. సో ఆ జర్నీలో ఎన్ని అడ్వెంచర్స్ చేసింది అనేది ఈ మూవీ ప్లాట్. కామెడీ కూడా బాగుంటుంది. పెట్ లవర్స్ అయితే ఈ మూవీ పక్కా చూడండి, చాలా బాగా నచ్చుతుంది. మీ ఇంట్లో పిల్లకాయలు ఉన్నారా అయితే వాళ్ళతో పాటు మీరు కూడా పక్కా చూడండి బ్రో. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 4 పెరుసు. ఈ టైటిల్కి మీనింగ్ ఏంటంటే పెద్ది అంటే మన రామ్ చరణ్ పెద్ది కాదు, పెద్ద అని అర్థం వస్తుంది అనమాట. ఇది ఒక అడల్ట్ కామెడీ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది. ఇందులో ఒక ముసలోడు ఉంటాడు భయ్య. ముసలోడే కానీ మహానుభావుడు అనకూడదు, ఆటగాడే అనేలా చచ్చిపోతాడు. మరి ఆ ఆటగాన్ని ఎవరికి డౌట్ రాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా మేనేజ్ చేశారనేదే ప్లాట్. మీరు ఏక్ మినీ కథ మూవీ చూసారు కదా, రీసెంట్గా కూడా ఆ పాత మూవీని రికమెండ్ చేశా. అదేమో ఏక్ మినీ కథ, ఇదేమో ఏక్ బడా కథ. ఇలాంటి ఒక సెన్సిటివ్ టాపిక్ ఉన్న మూవీని గలీజ్గా కాకుండా బూతులు లేకుండా తీయడం అంటే గ్రేట్ అనే చెప్పాలి మావా. ఈ స్టోరీ కొద్దిగా అటు ఇటు అయినా కానీ తేడా కొట్టి అదేదో షకీలా మూవీలా తయారవుతుంది బ్రో. కానీ అలా కాకుండా చాలా నీట్గా ఫ్యామిలీ కూడా కొద్దిగా ఇబ్బంది పడినా కానీ చూసేలా తీశారు. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే కంటెంట్ అయితే చాలా బోల్డ్గా ఉంటుంది. సో కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవ్వచ్చు, మీ ఇష్టం. ఇట్స్ అవైలబుల్ ఇన్ G5 ఓటీటీ, ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 5 కోర్ట్. ఇదొక లీగల్ డ్రామా మూవీ. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం అన్ని ఆడియోస్లో రిలీజ్ అయింది బ్రో. ఈ కాలం యూత్ పోరగాన్లు ఇలాంటి మూవీస్ని పక్కాగా చూసి నాలెడ్జ్ పెంచుకోవాలి మావా. ఎందుకంటే ఇలాంటి నాలెడ్జ్ మీ కాలేజ్ బుక్స్లో ఉండవు, మీ ఫ్రెండ్స్కు తెలిసే ఛాన్స్ ఉండదు. మన చట్టాల్లో చాలా సెక్షన్స్ ఉంటాయి కానీ అవన్నీ మనకు తెలియవు. సినిమాలు చూసి తెలుసుకోవాల్సిందే. నాంది మూవీ, వకీల్ సాబ్ మూవీ, ఇప్పుడు
ఫోక్సో చట్టం గురించి కోర్టు మూవీ. సో ఈ మూవీస్ అన్నీ ఎంటర్టైన్మెంట్ కోసమే కాదు మచ్చా, నాలెడ్జ్ కోసం కూడా మూవీస్ని చూడాలి. మన దృశ్య మూవీలో వెంకటేష్ అలాగే కదా, ఏం చదువుకోకున్నా సరే సినిమాలు చూసి చాలా తెలివిని పెంచుకున్నాడు. సో అందుకే సినిమాలంటే మనకు ప్రాణం బ్రో. అదంతా పక్కకు పెడితే ఈ మూవీ అయితే ఫస్ట్ హాఫ్లో ఉండే చందు జాబిలి లవ్ స్టోరీ కూడా ఎంత క్యూట్గా ఫ్రెష్గా ఉంటుందంటే సూపర్గా ఉంటుంది మావా. ఇక మన శివాజీ అయితే 90sతో నవ్విస్తే ఈ మూవీతో వణికిచ్చాడు భయ్య. తన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ మూవీ ఇది. కంటెంట్ ఈజ్ కింగ్ అంటారు కదా, ఇది కంటెంట్ ఉన్న మూవీ. సొల్లు మూవీస్ అన్నీ చూడడం పక్కన పడేసి ఈ మంచి స్టోరీ ప్లస్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో ఉన్న కంటెంట్ మూవీని పక్కగా ఈ వీకెండ్ మీ ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని చూడండి, ఫుల్ సాటిస్ఫై అవుతారు. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఒకటి, అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ జ్యోత్స్నా దేవిసిస్ కామెంట్ పెట్టింది, ప్లేబ్యాక్ సూపర్ ఉంటుంది బ్రో అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ దేవిసిస్. నెక్స్ట్ సెకండ్ కామెంట్ రాబిన్ బ్రో కామెంట్ పెట్టాడు, హాయ్ బ్రో, ప్లేబ్యాక్ మూవీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ రేటెడ్ జెమ్ ఇన్ టాలీవుడ్, ఇట్స్ ఏ మస్ట్ వాచ్ అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ రాబిన్ బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ మల్లికార్జున బ్రో కామెంట్ పెట్టాడు, గ్యారా గ్యారా చూసా చాలా బాగుంది అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ మల్లికార్జున బ్రో. నేను ప్రీవియస్గా రికమెండ్ చేసిన మూవీస్ సిరీస్లలో మీరు ఎన్ని చూసారు, ఏది చాలా బాగా నచ్చింది, ఏది దరిద్రంగా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండంగా అవుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు అవర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.